టీడీపీలో వాళ్ళిద్దరూ సీనియర్ నాయకులు. దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరంటే మరొకరికి పడదు. సమయం సందర్భం వస్తే చాలు కత్తులు దూసుకోవటంలో నిపుణులు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ఎలాంటి పని చేయటానికైనా వెనకాడరు. కొన్ని సందర్భాల్లోనైతే పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేలా ఇద్దరి మధ్యన రాజకీయాలు నడిచాయి. అలాంటి నేతల్లో ఒకరికి మరొకరికి సహాయం అవసరమైంది. అది చాలా ముఖ్యమైన సహాయం. మరి అతని రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అవసరం పడ్డ నేత మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు తెలిసిన వారు ఈ జిల్లాను రాజకీయ రాజధానిగా వర్ణిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే రాజకీయ పరిణామాలు అలాంటివి. మరి ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో అందరూ కలిసి ఉన్నట్టుగానే ఉంటారు. కానీ ఎవరి టీం వాళ్లదై ఎప్పుడూ ఆధిపత్యం కోసం తహతహలాడుతూనే ఉంటారు. ఇందులో మొదటి వరుసలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వర్గాలుంటాయనేది జిల్లా రాజకీయాల గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ధూళిపళ్ల, ఆలపాటి వర్గాల మధ్య ఆధిపత్య రాజకీయాల చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఒకసారి గతంలోకి వెళ్లాల్సిందే. చాలా కాలం క్రితం కిలారి రాజనబాబు సంగండైరి చైర్మన్ గా పనిచేశారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత చైర్మన్ పదవి నుంచి దిగిపోయారు. ఈ నేపథ్యంలో సంగండైరి చైర్మన్ పదవి కోసం ధూళిపళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు పోటీ పడ్డారు, రోడ్డెక్కారు. ఇక్కడే ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించడానికి శక్తియుక్తులన్నీ ఉపయోగించారు. చివరకు సంగండైరి చైర్మన్ గా నరేంద్ర గెలిచారు. ఆలపాటి వర్గం డేలా పడిపోయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఇద్దరు సీనియర్ నేతలు కావడంతో చాలాసార్లు పార్టీ పెద్దలు వీరి మధ్య వివాదాలను సెటిల్ చేయడానికి గట్టిగానే ప్రయత్నించారు. అయినా కుదరలేదు. అయితే ఇప్పుడు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2 జిల్లాల పరిధిలో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ఓట్లు వెయ్యాలని, మద్దతు కావాలని అడుగుతున్నారు. కానీ పొన్నూరు నియోజకవర్గంలో మాత్రం అడుగు పెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ ఆయన శత్రువు ధూళిపళ్ల నరేంద్ర ఉన్నాడు కాబట్టి. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కూడా నా అవసరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉంది, అతనే నా వద్దకు రావాలని అంటున్నాడట. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. రాజకీయ వైరాన్ని వదలడం లేదట. ఆయన తన నామినేషన్ కార్యక్రమానికి 2 జిల్లాల కూటమి నేతలందరికీ సమాచారం ఇచ్చారు. కానీ ధూళిపళ్ల నరేంద్రకి మాత్రం సమాచారం ఇవ్వలేదు, ఆహ్వానించలేదు. దీంతో నరేంద్ర ఆలపాటిపై మరింత రగిలిపోతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో 8,000 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఎప్పటికైనా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నా వద్దకు రావాల్సిందే, నన్ను సాయం అడగాల్సిందేనన్న ధీమాతో నరేంద్ర ఉన్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొన్నూరులోని ఓటర్ల కోసం ఆలపాటి మైండ్ గేమ్ మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు. ధూళిపాళ్లకు ఆలపాటికి మధ్య వివాదం సెటిల్ అయిపోయిందని, ధూళిపాళ్లకు ఆలపాటి ఫోన్ చేసి మాట్లాడారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట. మరో 2-3 రోజుల్లో పొన్నూరులో ధూళిపళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెద్ద సభకు ఏర్పాటు జరుగుతోందని, అప్పుడు స్వయంగా ధూళిపళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారన్న ప్రచారం కూడా చేశారు. ఈ సోషల్ మీడియా ప్రచారం గురించి తెలుసుకున్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కంగుతున్నారట. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు నా అవసరం ఉంది కాబట్టి ఆయనే నా వద్దకు రావాలి, కానీ ఇలా మైండ్ గేమ్ ఆడటం ఏంటంటూ ఐక్య మీద గుగ్గిలమవుతున్నాడట. సోషల్ మీడియాలో దాగుడు మూతలాట ఎందుకు అని ఆగ్రహించారట. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే ఘాటుగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు ఆలపాటి ఫోన్ చేయలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. తనను సంప్రదించలేదని, పొన్నూరు నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమం అనేది ఊహాజనితమైనదని స్పష్టం చేశారు. ఇలా ప్రకటన ద్వారా ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర డైరెక్ట్ అటాక్ చేయడంతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వర్గం డైలమాలా పడిపోయింది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కాస్త మైండ్ గేమ్ గా మారడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వీరికి పట్టదు. కానీ ఆధిపత్య రాజకీయాలు ఎత్తులకు పై ఎత్తుల్లో మాత్రం పండిపోయారని జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.